ఒక్క నిమిషం సార్, ఒక్క కలర్ లైట్లు పెట్టించిన ఏమైనా నేను చెప్పి వామ్ లైట్లు వేపిస్తాను. హలో 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 జై భీమ్ జై భీమ్. అంబరాన ఉన్నట్టి సుక్కలు మురువంగో హలో హలో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతమును భాస్కరా, మనిషిని నమంద కలిగిన డాక్టర్
బతుకు బతుకుల నడుమా బహుజన బతుకుల నడుమా పుట్టినాడు అంబేద్కరుడు అంబవాడలో బతుకు బతుకుల నడుమా బహుజన బతుకుల నడుమా పుట్టినాడు అంబేద్కరుడు బాధలు నిండా కోరుడు నడితాడే ఏదో బాధలు నిండా కోరుడు నడితాడే స్వాగతం సుస్వాగతం. ఈరోజు మా చిరకాల వాంఛ మా ఇక్కడ ఈ మహనీయుల విగ్రహాలు పెట్టడానికి మరియు ఈ ఒక లింగోజిగూడ పేరునే ఎంతో చరిత్రలో నిలిచిపోయే విధంగా చేసిన ప్రతి
ఇక్కడ సహకరించిన మరియు మా కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి అన్న గారికి మరియు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్న గారికి ఎంపీ గారికి ఈటల రాజేందర్ గారికి అలాగే ఇక్కడ మా తోటే ఉండి ప్రతినిత్యం అసలు ఏమైంది 10 వరకు వచ్చిందని పొద్దున లేస్తూ మా వెంబడి పడుతున్నా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మా మిత్రులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్న. ప్లీజ్ జర అక్కడ ఫోటో సెషన్ జర ఆపితే అందరూ వచ్చి కూర్చోవలసిందే కోరుతున్నాం. ఈరోజు మన ముఖ్య అతిథిగా తెలంగాణ శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు కొద్దిసేపట్లో ఇక్కడ విజయిస్తున్నారు. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. మనగుండె ధైర్యం చెయ్యటి గొప్పదా మగదురా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది మగదురా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. రెండు చేతులు లేపాలన్నా, ఒక్కటి లేకపోతే రెండు చేతులు లేపాలి. అందుకని లేపాలి రెండు చేతులు. జై బోలో బాబా సాహెబ్ అంబేద్కర్, జై బోలో భీమరావు అంబేద్కర్, జై బోలో బాబా. మన ఇంటి దేవుడు మన బతుకులు మార్చెను, మన వెతలను తీర్చెను. బహుజనుల బలము గర్జించే బలము, బహుజనుల
జై బోలో శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి మరి కొద్ది క్షణాల్లోనే వస్తున్నారు కాబట్టి మనం అంతా కలిసిమెలిసి ఉండి కొంచెం అన్న కొంచెం ప్లీజ్ ఇంకా వెనకకి వెళ్తాయి బాగుంటుంది. రాజశేఖర్ అన్న, కిట్టు, శ్రీధర్ 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 నువ్వు ఫస్ట్ అక్కడ నుంచి వెనకకి అందరు తీసుకెళ్ళిపో. చేతి పిడికిలు పట్టాలి గట్టిగా. జై భీమ్. అయితే జర స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది మనోళ్ళకు, మన జాతి బిడ్డలందరికీ కూడా స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. జర గట్టిగా నూకినాక కొంచెం డక్క కొట్టినట్టు డక్కడక్కడక్కడక్కడది, తర్వాత ఉరికినాక ఉత్తనే ఉంటుంది. అవునా కదా? నిజంగా ఇలా మనం అందరం కూడా ఇక్కడ తెల్ల బట్టలు వేసుకొని కండువాలు వేసుకొని కుర్చీల మీద కూర్చున్నామంటే ఆ మహనీయులు చేసిన త్యాగమే. ఊరికి దూరాన పశువుల కంటే హీనంగా బతుకుతున్నటువంటి మన బతుకులలో వెలుగులు నింపినటువంటి మహనీయుల విగ్రహాలు ఆవిష్కరించుకోవడం అంటే మన మన ఆత్మ గౌరవాన్ని పెంపొందించుకోవడమే అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, కులానికి శూలం అంబేద్కర్, కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందుర అంబేద్కర్, మనువుకు మరణం అంబేద్కర్, మానవత మూర్తి అంబేద్కర్, జగజ్జన నేత అంబేద్కర్, పరుగులకు మానవ అంబేద్కర్, మానవులను మార్చే అంబేద్కర్, మానవ అంబేద్కర్, జగతులను మార్చే అంబేద్కర్, పరుగులకు మానవ అంబేద్కర్, అంబేద్కర్ మూడు మాటలు చెప్పిండు. ఏమని చెప్పిండు? బోధించు అన్నది అంబేద్కర్. మంచి వినాలే, మా లీడర్ సాబ్ అందరు జర మంచి వినాలే. బోధించు అన్నది అంబేద్కర్. బోధిస్తేనే సరిపోదు, బోధిస్తేనే సరిపోదు. బోధించు అన్నది అంబేద్కర్, సమీకరించన్నది అంబేద్కర్. నీ జాతిలో పుట్టి ఎవరికైతే జ్ఞానం లేదో వారికి జ్ఞానాన్ని బోధించమన్నాడు. బోధించు అన్నది అంబేద్కర్, సమీకరించన్నది అంబేద్కర్. సమీకరిస్తేనే సరిపోదు, పోరాడమన్నది అంబేద్కర్. సాముఖ్యతతో అంబేద్కర్, చదువే చావు అంబేద్కర్, జగజ్జన నేత అంబేద్కర్, పరుగులకు మానవ అంబేద్కర్, భారతకు మార్చు అంబేద్కర్, చదువే చావు అంబేద్కర్, జగజ్జన నేత అంబేద్కర్, పరుగులకు మానవ అంబేద్కర్, భారతకు మార్చు అంబేద్కర్. కులానికి శూలం అంబేద్కర్. ఈ కాలంలో ఎవరైతే మేము గొప్ప మాది పెద్ద కులం, మేము తోపులమని చెప్పుకునే వాళ్లకు కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందుర అంబేద్కర్. కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందుర అంబేద్కర్, మనువుకు మరణం అంబేద్కర్, మానవత మూర్తి అంబేద్కర్. జగజ్జన నేత అంబేద్కర్, పరుగులకు మానవ అంబేద్కర్, భారతకు మార్చు అంబేద్కర్, చదువే చావు అంబేద్కర్, జగజ్జన నేత అంబేద్కర్, పరుగులకు మానవ అంబేద్కర్, భారతకు మార్చు అంబేద్కర్, చదువే చావు అంబేద్కర్, జగజ్జన నేత అంబేద్కర్, పరుగులకు ప్రాణం అంబేద్కర్, భారతకు మార్చు అంబేద్కర్, చదువే చావు అంబేద్కర్, జగజ్జన నేత అంబేద్కర్, పరుగులకు ప్రాణం అంబేద్కర్, భారతకు మార్చు అంబేద్కర్. ఇవాళ మనం అందరం కూడా మంచి హోటల్లో పోయి బిర్యానీ తింటున్నాం, మనకి ఇష్టమైన ఫుడ్ తింటున్నాం. కానీ ఆనాటి కాలంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం కొన్నారు తెలుసా? బువ్వకై కోరితే అంబేద్కర్. నా జాతిలో పుట్టినటువంటి 10 పేదవాడు అన్నం తినాలన్నాడు. అన్నం తినాలంటే ఏం కావాలి? పంట వండియాలి. పంట వండియాలంటే ఏముండాలి? భూమి ఉండాలన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బువ్వకై కోరితే
ఇంకా జోక్ కొడతారు కాబట్టి మనం అందరం హుషారు ఉండాలి. ఉందామా? ఒకసారి గట్టిగా జై భీమ్ అంటలేదండి. జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలని. అది అనకపోతే మనకు లేనట్టే అర్థం. అనాలి గట్టిగా జై భీమ్. నిజంగా ఎంతమంది జ్ఞానవంతుల్లో చూద్దాం. జ్ఞానం అంటే జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి. ఎంతమంది జ్ఞానవంతుల్లో చూద్దాం. ఇక సరే పిడికి పడాలి అందరూ. జై భీమ్. మా లీడర్లే అంటలేరే ఏంటి ఇట్లయితే. జై భీమ్. जोर से बोलो, प्यार से बोलो, 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 जय भीम जय भीम, जोर से बोलो, प्यार से बोलो, जोर से बोलो. जोर से बोलो प्यार से बोलो जय भीम से बोलो जान से बोलो जय भीम जोर से बोलो प्यार से बोलो जय भीम दिल से बोलो प्यार से बोलो जय भीम जोर से बोलो प्यार से बोलो जय भीम दिल से बोलो जान से बोलो जय भीम जोर से बोलो प्यार से बोलो जय भीम जोर से बोलो प्यार से बोलो जय भीम जय भीम जय भीम
అయితే ఈడ పెట్టిందే జ్ఞాన సభ అన్న. చేతులు కట్టుకుంటే జ్ఞానం వస్తుంది, చేతులు ఇప్పాలి, పిడికిని పట్టాలి, జై భీమ్ అనాలి. ఇలా బొమ్మలు పెట్టిన విగ్రహాలు పెట్టుకొని నిమ్మలంగా పెట్టినాము పోయినామన్నట్టు ఉండొద్దు. ఈ విగ్రహాలు ఎందుకు పెట్టినాము, దేనికోసం పెట్టినాము, ఈ విగ్రహాలు ఎవరున్నారు, వాళ్ళ చరిత్ర ఏంది, చాలా మంది మన పిల్లలకు తెలియదు. ఓ చిన్నపురం నుంచి ఆయన ఎవరు రాడని తెలియదు అంటాడు. అదే బాహుబలి అంటే హీరో ఉంటుంది అని బొమ్మ చూపిస్తే బాహుబలి అంటాడు, అది ఎన్టీఆర్ అంటాడు. కానీ మనోళ్ళ చరిత్ర మన పిల్లలకు తెలియదు. దయచేసి ఇట్లాంటి సభలు పెట్టినప్పుడు మన మహనీయుల గురించి తెలుసుకోవాలి. ఊరికి దూరాన పశువుల కంటే హీనంగా బతుకుతున్నటువంటి మన బతుకులలో వెలుగులు నింపిన మహానుభావులు వాళ్ళని మామూలు కాదు. అవునా కదా, మన చిన్న లీడర్ అయితే పెద్ద పెద్ద కార్యాలు వెళ్తారు, కానీ గొప్ప గొప్ప చదువులు చదివి ఈ ప్రపంచ మేధావిగా అయినటువంటి అంబేద్కర్ మరి ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలలో తిరగలే. ఎంతసేపు పిల్లలు మన పేద ప్రజల కోసమే ఆలోచించాడు. కాబట్టి మనం అందరం ఆయన స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మరి నూతనంగా ఎన్నికైనటువంటి అన్న ఎవరెవరో మీ కులం ఎక్కువ మా కులం తక్కువ ఇది చాలా మంది మాట్లాడారు. థ్యాంక్ యూ. కూడా విన్నాను అనమాట. ఈ చిన్నారి మా మిత్రుడు నా సహోదరుడు నాగేష్ గారికి పిలిపించినందుకు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ధూమ్ధామ్ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మా జవాది హేమంతలకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. మరికొద్దిసేపట్లోనే మన ఈ కార్యక్రమాన్ని బిఆర్ అంబేద్కర్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కామాల రమణ గారికి మా ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. వారికి, వారి టీంకు, అలాగే మా పాత మిత్రులందరికీ ప్రతి ఒక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓకే నాన్న, మేము పాట పాడుకోవచ్చా? ఓకే, అవునా కాదా? ఆడపిల్లని అయి ఉండి ఎక్కడో కరీంనగర్ దగ్గర ఒక పల్లెటూరు మాది. అక్కడి నుంచి ఎన్నో బస్సులు ఎక్కుంటూ దిగుకుంటూ స్వేచ్ఛగా భయం లేకుండా ఈరోజు స్వేచ్ఛగా ఎన్నో స్టేజ్ల మీద ప్రోగ్రామ్ చేస్తున్నంత స్వేచ్ఛగా అంటే దానికి కారణం ఎవరు? అలాగే మన ప్రోగ్రాం చెప్పగానే యానాం నుండి మన ఈ కార్యక్రమానికి సింగర్ గా వచ్చేసిన బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ మా రవీణ గారికి, వాళ్ళ మిత్ర బృందానికి కూడా డాక్టర్ అంబేద్కర్ బాబు జగ్గంగా ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. Thank you.
సభ్యులు గడ్డం ప్రధాన గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మా యొక్క నిర్వహణ కూడా అంబేద్కర్ యూత్ అసోసియేషన్ నుండి ప్రతి ఒక్కరి ప్రేమాభిమానాలు పొంది మా యొక్క చిరకాల ఆకాంక్ష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క బాబు జగజీవన్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఈ యొక్క విచ్చేసేందుకు స్వాగతం మరొకసారి తెలియజేస్తున్నాం. ప్రకృతి కవి జయరాజన్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. నెట్టుకోదన్న ప్లీజ్ కొంచెం వెడల్గా ఉండండి, చాలా దూరంగా ఉండండి. విగ్రహాలు ప్రతి ఒక్కరు మహనీయుల విగ్రహం దయచేసి అందరూ కూడా దిగాల్సిందిగా కోరుతున్నాం. కిందికి రావాలని చెప్పి కోరుతున్నాం. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, వర్ధిల్లాలి బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలు. జోహార్ జగజీవన్ రామ్, జోహార్ జగజీవన్ రామ్. అందుకు దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి కలుగుర దండాలు బాబా అంబేద్కర్. దయచేసి దయచేసి రాగలరని చెప్పి కిందికి దిగలరు. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి సరున్నారు కార్పొరేటర్ నుండి సర్వేశాన్ని కూడా గౌరవంగా అభినందించాలి. అలాగే తన ఉపన్యాసాన్ని కూడా మరి ఈ యొక్క ప్రాంత ఓల్డ్ విలేజ్ లింగోజి కూడాకు ఇచ్చేసినందుకు ఇక్కడ విచ్చేసిన ప్రజలందరూ కూడా పేరు పేరున మరి మా అసోసియేషన్ తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమయం తక్కువ ఉంది కాబట్టి సర్వేసారి గారు వారి ఉపన్యాసాన్ని మీరందరికీ వినిపించాల్సిందే. మనం అందరికీ జై భీములు. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు ఇక్కడ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ట కోసము, అదేవిధంగా డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి విగ్రహ ప్రతిష్ట కోసం వచ్చినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ స్పీకర్ గారు, అదేవిధంగా జయరాజ్ గారు గొప్ప సహజ కవి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కార్పొరేటరు ఎమ్మెల్యే అందరు కూడా పేరు పేరున అందరికీ జై భీములు. సో చాలా సంతోషము. ఎందుకంటే ఇందాక మనము కళాకారులు పాడిన విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారత రాజ్యాంగాన్ని రచించేటప్పుడు అందరికీ సమాన హక్కులు కలగాలని చెప్పేసి ఆయన ఒక గొప్ప నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఒక ప్రపంచ మేధావి. ఆయన ఒక చదువు వల్లనే ఈ రోజున ఆయన ప్రపంచ మేధావి అయినాడు. అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ కుల వ్యవస్థని నిర్మూలించడం కోసము, ఈ అండరానితనాన్ని నిర్మూలించడం కోసము, అందరికీ సమాన హక్కులు కలిగించడం కోసము ఆయన భారత రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కలిగించినటువంటి మహా గొప్ప వ్యక్తి, మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇక్కడ ఎందుకంటే చాలా మంది పెద్దలు ఉన్నారు, మీరందరూ కూడా అంబేద్కర్ గారి ఆశయాలని సాధనలో ప్రతి ఒక్కరు కూడా మరి తన వంతు కృషి చేసి ఈ భారతీయులందరూ కూడా జ్ఞానవంతులై ఆ జ్ఞానాన్ని పంచవలసిందిగా కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మరి వేదికపై నియమించేసిన సరూర్ కార్పొరేటర్ గారు ఆకుల శ్రీవాణి గారు కూడా తన సందేశాన్ని ఇవ్వవలసిందిగా మనం. అందరికీ నమస్కారం. జై భీమ్, భారత్ మాతా కీ. చదువుతో చైతన్యం, చైతన్యంతో స్వేచ్ఛ, స్వేచ్ఛతో సమానత్వం, సమానత్వంతో భారతదేశం ముందుకు వెళ్తుంది.
ఇదే సందేశం అంబేద్కర్ గారు, బాబు జగ్జీవన్ రామ్ గారు మనకిచ్చారు. ఈ రోజు జరిగినది కేవలం విగ్రహ ఆవిష్కరణ కాదు, వాళ్ళిద్దరిని మనం పొద్దున లేచి వస్తూ పోతూ ఉన్నప్పుడల్లా చూసి వాళ్ళు కోరుకున్న భారతదేశాన్ని మనం నిర్మించాలి. ప్రతి ఒక్కరిలో వాళ్ళు కోరుకున్నది ఒకటే, ఎప్పుడైతే మహిళలు ముందుకొచ్చి మహిళలు ముందుకు సాగుతారో ఆ రోజు మన భారతదేశం ముందుకెళ్తుందని. ఇందాక ఇక్కడ సింగర్ చెప్పారు, కరీంనగర్ నుంచి నేను ఎంతో మంచిగా ధైర్యంగా ఇక్కడికి వచ్చి పాటలు పాడగలుగుతున్నాను అని చెప్పి. దానికి ధైర్యం ఎవరు? మన బాబాసాహెబ్ గారు. ఎన్నో సంవత్సరాలు పోరాడి వాళ్ళు కోరుకున్నది ఒకటే, మనకందరికీ సమానత్వం. ఆ సమానత్వం కోసం మనమందరం కూడా ముందుకెళ్ళాలి. సమానత్వం కావాలంటే విద్య ముందుకెళ్ళాలి. విద్య ముందుకెళ్ళాలి అని అంటే మనమందరం ఒకటై ఉండాలి. అందరూ ఒక్కసారి గట్టిగా జై భీమ్, జై భీమ్. ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా తన భుజాల మీద మరి కొన్ని నెలల నుండి ఈ యొక్క కార్యక్రమం తీసుకున్న పార్శ్వ రాంబాబు గారు కూడా బస్తీ వాసులందరి తరఫు నుండి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర శాసనసభ స్పీకరు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ అన్న గారికి, అలాగే సరూర్ నగర్ కార్పొరేటర్ శ్రీ కందాలపై వేసుకొని నేను మీకున్నా అని మమ్మల్ని ముందు నడిపించిన కార్పొరేటర్ శ్రీ దర్పల్లి రాజశేఖర రెడ్డి అన్న గారికి మా ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అలాగే ప్రతి ఒక్క మేము అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా స్పందించే వ్యక్తి మా అన్న. ఈ కార్యక్రమం మా చిరకాల వాంఛ. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కాలనీ వాసులకు, మా బస్తీ పెద్దలకు, వివిధ కుల సంఘాలకు, అలాగే రాజకీయ నాయకులందరికీ కూడా మా ఉత్సవ కమిటీ తరఫున పేరు పేరున శిరస వహిస్తూ ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ. అలాగే మరి ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బీసీ అధ్యక్షులు ఊరగంటి వెంకటేశ్వర గారు కూడా తన సందేశాన్ని ఇవ్వవలసిందే కోరుతున్నారు. ఈరోజు ఈ లింగోత్గూడ డివిజన్లో జరిగినటువంటి ఈ అంబేద్కర్ బాబు జగ్జీవన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన శాసనసభ స్పీకర్ అన్న ప్రసాద్ కుమార్ గారికి, మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కార్పొరేటర్లు, మిగతా పెద్దలందరికీ కూడా, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి ఈ యొక్క అంబేద్కర్ కమిటీకి కూడా పేరున అందరు కూడా నమస్కరించుకుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయ్యా, ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనమందరం ఈ సభ జరుపుకుంటున్నామంటే, సఫలీకృతమవుతుందంటే ఆ మేధావి యొక్క గొప్పతనాన్ని మనమందరం కూడా గర్వించాలి. కాబట్టి ఆ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగం వల్లనే ఈరోజు దేశంలో ఉన్నటువంటి యొక్క బడుగులు, దళితులు, బలహీన వర్గాలు, పేదలు, మహిళలు అందరూ కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మనమందరం కూడా మన రాజ్యాన్ని మనమే ఎన్నుకుంటున్నాము, ప్రజాప్రతినిధులుగా అవుతున్నాము. దానికి కారణము ఆ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగమే. కాబట్టి ఆ మహనీయుని యొక్క కార్యక్రమం ఈరోజు ఈ లింగోజిగూడ డివిజన్లో మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కమిటీ నిర్వహించడము మనం అందరం కూడా సంతోషించాలి. అంబేద్కర్ గారు చూపినటువంటి బాటలో మనమందరం ముందుకెళ్ళి ఈ దళితులు కానీ, బీసీలు కానీ ప్రజాప్రతినిధులై ఈ యొక్క మన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను సఫలీకృతం విజయవంతం చేయాలని కోరుతూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి కృతజ్ఞతలు ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే మరి లింగోజిగూడ కార్పొరేటర్ గారు, రోడ్ లీడర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు, మరి ఈ యొక్క విఘ్నాలకు అతను చేసిన కృషి చాలా పెద్దది. ఈరోజు ఒక చిన్న విగ్రహాలు ఉండే, మరి అక్కడ స్టాండింగ్ విగ్రహాలు జరిగినాయంటే అది చరిత్రలో నిలిచిపోతుంది. వారి ఉపన్యాసాన్ని కూడా ఇవ్వవలసింది మనవి. जय भीम, जय भीम. अरे जोर से बोलो, प्यार से बोलो. प्रसाद अन्ना बोले, जयराज अन्ना बोले, अरे राम बाबू बोले, श्रीधर बोले, देवराज अन्ना बोले, नरसिंह अन्ना बोले, सामरंगारेड्डी बोले. जय
रमना बोले, अरे प्यार से बोलो, अरे प्यार से बोलो, अरे जोर से बोलो, अरे प्यार से बोलो, जय भीम। ఈనాటి సామ రంగారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. రాజ్యాంగం ప్రకారం ఎన్నుకోబడిన గౌరవనీయులు హానరబుల్ స్పీకర్ ప్రసాద్ అన్న గారికి మరొకసారి స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నా. ఈ రోజు భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసి ఉండకపోతే, ఈ విధంగా ఈ రాజ్యాంగాన్ని తీసుకురాకపోతే మన అన్న స్పీకర్ అయ్యేటోడా ఒక్కసారి ఆలోచన చెయ్యి. నేనుండొచ్చు కాక రెడ్డి బిడ్డనే, కానీ ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. రాజ్యాంగం ఎంత అవసరమో ఒక్కసారి ఆలోచన చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీ అందరూ కూడా ఇంత ధైర్యంగా నిల్చొని చూస్తున్నారంటే ఆ రాజ్యాంగమే ఇదన్నిటికీ నాంది అని ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రతి చిన్న విషయాన్ని ఈరోజు మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ప్రజల్లోకి. ఏది ఏమైనా సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ఒకటి విషయం అయితే ఖచ్చితంగా చెప్తున్నా. ఖచ్చితంగా రానున్న కాలంలో భారత రాజ్యాంగాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని పాటించాలి. రాజ్యాంగాన్ని పాటించినట్టయితేనే మన పిల్లలకు భవిష్యత్తు ఏర్పడుతుంది. చదువుతోనే అన్ని సాధ్యమవుతామని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధానాన్ని మరొక్కసారి మీరందరూ మర్చిపోకూడదు. ఏది ఏమైనా మరొక్కసారి నాతోటి మీరు అందరూ కూడా కూర్చున్నోళ్ళు, నిల్చున్నోళ్ళు, చేతున్నోళ్ళు, లేనోళ్ళు, ఉన్నోళ్ళు అందరూ కూడా ఒక్కసారి ఉపన్యాసాలు వద్దు కానీ ఒక్కసారి జై భీమ్ స్లోగన్ ఇద్దాం. జై 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 భీమ్, అరే జై 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 భీమ్, अरे जय 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 भीम, अरे जोर से बोलो, अरे प्यार से बोलो, अरे जोर से बोलो, अरे प्यार से बोलो. థ్యాంక్ యూ ప్రసాద్. మరొకసారి మాకు వచ్చేసి మా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేశాను. థ్యాంక్ యూ. అందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు ఇంత గొప్ప మహత్తర కార్యానికి గౌరవ పెద్దలు తెలంగాణ స్పీకర్ అయినటువంటి మన అన్న గడ్డ ప్రసాద్ గారికి, స్థానిక ఉత్సవ కమిటీ సభ్యులకు, స్థానిక నాయకులకు, స్థానిక కార్పొరేటర్లకు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందాక చాలామంది వక్తలు చాలా విషయాలు మీకు అన్ని విషయాలు చెప్పారు. ఒకటి, ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నామంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్షగా బలిదానం జరిగింది. వారి బలిదానం సాధక జరిగిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ద్వారా వారు ఎంతో ముందు చూపున్నదో దీన్ని బట్టి అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ దేశము ప్రపంచంలో పెద్ద దేశము, ప్రపంచంలోనే ప్రజాస్వామ్యము ఇంత మనుగడ జరుగుతుందంటే బ్రిటిష్ వాళ్ళు అరే ఇంత పెద్ద దేశాన్ని వీళ్ళు ఏదో ప్రజాస్వామ్యం అంట వీళ్ళు పరిపాలన చేసుకోగలుగుతారా, వీళ్ళు ముందు పోగలుగుతారని అవహేళన చేశారు. కానీ దాని సవాలును స్వీకరించి ఇన్ని వైవిధ్యాలు, ఇన్ని ప్రాంతాలను, ఇన్ని జాతులను ఒకటి చేసి రాజ్యాంగాన్ని ఈరోజు ప్రపంచంలోనే మనకు ఎవరు సాటి లేరు, ప్రపంచాన్ని ముందు జరిపించే విధంగా ఈరోజు మన ప్రజాస్వామ్యం ఉంది, మన నాయకత్వం ఉందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ముందు చూపని మనం అందరం గుర్తించుకోవాలి. ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర కానీ గతంలో ఖచ్చితంగా భావితలకు అందాలని చెప్పేసి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పంచతీర్థాల రూపకంగా ఎక్కడైతే జన్మదిన నుంచి మహాప్రస్థానం వరకు అన్ని విషయాలను కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ జాతికి తెలవాలని చెప్పేసి, జాతి కాదు ప్రపంచానికి తెలవాలి, ఇంత గొప్ప నాయకత్వంలో మన ప్రజాస్వామ్యము మనగడ ఉంది, మన ప్రజాస్వామ్యం ముందుకు పోతుందని చెప్పి తెలిసే విధంగా ఈరోజు పంచతీర్థాల రూపకంగా ముందుకు తీసుకుపోతూ ఉన్నాడు. కాబట్టి దీన్ని భారత రాజ్యాంగం ఏ విధంగా అయితే బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర కూడా పాఠ్య పుస్తకాల్లో పొందుపరచాలి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జీవన విధాని, ఆయనకు భారతదేశం పట్ల ఏ విధంగా ముందు చూపుతోనే భారతదేశం పట్ల ఎంత త్యాగం చేసిండో ఖచ్చితంగా అలాంటి మహానుభావుల జీవిత చరిత్ర తెలిసినప్పుడే ఈ ప్రజాస్వామ్యము ముందు పోవడానికి అరే ఇంతమంది పెద్దలు త్యాగాలు చేశారు, ఇంతమంది పెద్ద ఆలోచనతోని మనం ముందు పోతున్నామని భావి తరాలు ముందు పోయే విధంగా ఉంటుంది. కాబట్టి ఆయన జీవిత చరిత్రను కూడా పాఠ్య పుస్తకాల్లో పొందుపరచాలని కూడా ఈ సందర్భంగా ఒకసారి నేను విజ్ఞప్తి చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ అంతమందికి వేదిక పరిచయించిన పెద్దలు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు. ధన్యవాదాలు. అలాగే మరి మాజీ అధ్యక్షుడు
బీఆర్ఎస్ పార్టీ తిలక్ రావు గారు కూడా మరి వేదికను అలంకరించవలసిందిగా మా మనవి. అలాగే మరి మేకల రాజశేఖర రెడ్డి గారు కూడా వేదికను అలంకరించాలి. అలాగే హైదరాబాద్ మార్కెట్ కమిటీ ఎక్స్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోటగిరి శ్రీనివాసరావు గారు కూడా కోటగిరి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రజలందరూ తన గొంతుతో పాడుతున్న మరి ప్రజాగాయకుడు మన జయరాజన్న గారు కూడా తన సందేశాన్ని ఇవ్వవలసిందిగా మనవి. గౌరవనీయులైన శాసనసభ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు, ఆయన వస్తుంటే నగరం మొత్తం కూడా మీరందరూ కూడా ఆయనని స్వాగతిస్తున్నప్పుడు ఇలాంటి భారీ విగ్రహాలని ఇన్ని లైట్ల మధ్యన ఈ మేడల మధ్యన నిర్వహిస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో చూసిన ఆనందం నేను చెప్పలేనిది. ఏమండి మీరు ఇంత ఆనందంగా ఉన్నారు ఈరోజు కార్యక్రమానికి అని అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, ఓ మారుమూల గ్రామంలో పుట్టిన నన్ను 119 మంది ఉన్న అసెంబ్లీ స్పీకర్లుగా అసెంబ్లీలో నన్ను స్పీకర్గా నన్ను నిర్ణయించానంటే బికాజ్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల అని చెప్పాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ను నిలబెట్టడానికి ఈ ఆకాశం సరిపోదు. బాబాసాహెబ్ అంబేద్కర్ని నిలబెట్టడానికి భూమి సరిపోదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పాలంటే నా పాటలు సరిపోవు. బాబాసాహెబ్ అంబేద్కర్ని ఐక్యరాజ్య సమితి ఏమని కొనియాడిందంటే ఈ ప్రపంచంలో ఉన్న తెలివి కళ్ళ వాళ్ళల్లో మొట్టమొదటి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓ మారుమూల పల్లెటూరులో పుట్టాడు, వెలివాడలో పుట్టాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ గాంధీ గారి విగ్రహం ఉంటుంది. గాంధీ గారి విగ్రహం వెలుగుల మధ్యన మేడల మధ్యన ఉంటుంది. నాకు ఆశ్చర్యం అనిపించేది, గాంధీ గారు మేడల మధ్యన ఉన్నాడు కానీ ఒక గోసి మాత్రమే పెట్టుకొని ఉన్నాడు. ఏమండి గాంధీ గారు ఇన్ని మేడల మధ్యన లైట్ల మధ్యన మీరు గోసి పెట్టుకొని ఎందుకున్నారంటే ఈ దేశంలో సంపన్నులైన వాళ్ళు చాలా మంది ఈ ప్రజలను దోచుకొని తిని బాగా బలిసిపోయారు. నాలాగా సింపుల్ గా బతకాలనే ఉద్దేశంతో నేను గోసి పెట్టుకొని ఇక్కడ నిలబడ్డాను అని చెప్పాడు. పేదవాళ్ళ మధ్యన, అంటరాని వాళ్ళ మధ్యన, బీసీల మధ్యన, ఎస్సీల మధ్యన, ఎస్టీల మధ్యన, పూరి గుడిసెల మధ్యన బాబాసాహెబ్ అంబేద్కర్ సూటు మూటు వేసుకొని నిలబడ్డాడు. ఏమండి వీళ్ళందరూ కూడా ఆకలితో అలమటించే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే చదువుకొని ఎదుగుతున్న వాళ్ళు, వీళ్ళు నాలాగా చదువుకొని రాజ్యాధికారంలోకి వచ్చి ఇలాంటి రాజ్యాంగాన్ని పవిత్రంగా చూస్తారనే నమ్మకంతో నేను సూటు మూట వేసుకొని నిలబడ్డాను అని చెప్పాడు ఆయన. కాబట్టి మిత్రులారా, మీరు అమెరికా పోతే భయంకరమైన చలి ఉంటుంది, అయినా దేశం ఈరోజు అభివృద్ధి చెందుతుంది. మీరు జపాన్ వెళ్తే, లేకుంటే సింగపూర్ వెళ్తే, చైనా వెళ్తే అక్కడ వాతావరణం అనుకూలంగా ఉండదు. మీరు అరబ్ దేశాలకు పోతే భయంకరమైన వేడి ఉంటుంది, ఇసుక తుఫాన్లు వస్తాయి. కానీ ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. కానీ భారతదేశం కాడికి వచ్చేవరకే 4 నెలలు చలి ఉంటుంది, 4 నెలలు వర్షం ఉంటుంది, 4 నెలలు ఎండాకాలం ఉంటుంది, సారవంతమైన భూమి ఉన్నది. ఇక్కడికి వచ్చిన పిల్లలందరినీ చూస్తుంటే యువతరం బాగా చదువుకొని కండగలిగిన వాళ్ళు యువకులందరూ కూడా ఇక్కడ పడ్డారు. మరి ఇంత కష్టపడే దేశంలో ఇంకా పేదరికం ఎందుకుంది? ఇంకా అద్భుతమైన విజయాలు సాధించవలసిన ఈ దేశం ఎందుకు సాధించటం లేదు అంటే, ఈ దేశంలో ఈ సరూర్ నగర్ కదా ఇది,
లింగోజిగూడలో చూడండి అన్ని వర్గాల ప్రజలు. మీరెవరంటే నేను వచ్చేటప్పుడు కొందరిని అడిగాను, ఏమయ్యా మీరు హిందువులా అంటే నో అన్నాడు ఒక ఆయన. పోనీ మీరు ముస్లింలా అంటే నో అన్నాడు. మీరెవరు క్రైస్తవులా అంటే కాదు అని అన్నాడు. నేను కుర్రోని చేరదీసి అడిగాను, మరి నువ్వెవరు అని అంటే ఐఎమ్ ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ ఇండియన్ అని చెప్పాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ని పార్లమెంటులో అడిగారు, ఏమయ్యా నీ కులం ఏందని అంటే నాకు కులంతో మతంతో పని లేదు, నేను భారతీయుడిగా గర్విస్తాను అని చెప్పాడు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టారంటే మీరందరూ కూడా కులరహితంగా జీవించాలి, మతరహితంగా జీవించాలి. మీరందరూ కూడా భారతీయులుగా గర్వపడాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడాలి. ఒక్కబాలిమి నేను 20 సంవత్సరాల క్రితం క్యాన్సర్ వ్యాధితోటి బాధపడుతున్నా. నా డాక్టర్ 2 నెలల కంటే బతకమని చెప్పారు. అప్పటిదాకా నాకు అంబేద్కర్ గురించి తెలియదు. అప్పుడు నేను 2 నెలల 15 రోజుల నా జీవితంలో అంబేద్కర్ని చదవటం మొదలుపెట్టాను, ఆయన మీద పాటలు రాయటం మొదలుపెట్టాను. జగోరే జాగో అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్. పాట అయిపోయింది. ఆయన పూలే నాకు గురువు అన్నాడు. ఎవరు పూలే అని చదివాను. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు మొట్టమొదటిసారిగా అక్షరాలు నేర్పిన మహానుభావుడు జ్యోతిబా పూలే. ఆయన సావిత్రిబా గురించి చెప్పాడు. ఎవరి సావిత్రిబా అని చదివాను. ఈ దేశంలో మహిళలకు మొట్టమొదటిసారిగా అక్షరాలు నేర్పిన మహాతల్లి సావిత్రిబా. ఆమె మీద పాట రాశాను. ఇలా రాసుకుంటూ నా డాక్టర్ 2 నెలల కంటే బతకమని చెప్పాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 20 సంవత్సరాలు నా క్యాన్సర్ని జయించి బతుకుతున్నాను. జై భీమ్, జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ని చదవటం అంటే ఈ దేశాన్ని చదవటం. బాబాసాహెబ్ అంబేద్కర్ని చదవటం అంటే అత్యున్నతమైన శిఖరాలకు మన పిల్లల్ని కూడా ఎదిగించటం. కాబట్టి మీరందరూ నాకు ఒక్కసారి మీరెవరు అని అంటే మేము భారతీయులం అని చెప్పండి. మీరు ఏం చేస్తారు అని అంటే రాజ్యాంగం రక్షిస్తామని చెప్పండి. చెప్తారా? 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 మీరెవరు? 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 మీరు రాజ్యాంగాన్ని రక్షిస్తారా? మీరు రాజ్యాంగాన్ని రక్షిస్తారా? ఇది ఈ దేశానికి కావాల్సింది. ఈరోజు రాజ్యాంగం ప్రమాదంలో పడింది. చదివిన మొట్టమొదటి క్యాన్సర్ హాస్పిటల్లో, నిమ్స్ హాస్పిటల్లో ఉండి రాసిన మొదటి పాట మీ ముందు పాడుతున్నాను. జగోరే జాగో అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్. జగోరే జాగో అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్. మమ్మల్ని టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చర్ అంబేద్కర్, భారత్కు అలాగే ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుండి, కొన్ని నియోజకవర్గాల నుండి, మరి రాష్ట్ర నాయకులు, దళిత సంఘాల నుండి విచ్చేసిన అందరికీ కూడా, ఈ యొక్క ప్రాంత ప్రజలకు, ఎల్బీనగర్ ప్రాంత ప్రజాప్రతినిధులకు, అలాగే లింగోజిగూడ డివిజన్ కాలనీ సభ్యులందరూ కూడా, కాలనీ అసోసియేషన్ సభ్యులందరూ కూడా పేరు పేరున మా యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం నుండి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ కూడా మరి ఒక 5 గంటల నుండి మరి ప్రసాద్ అన్న గారిని మరి ఎదురు చూస్తూ ఒక్కరు కూడా ఇక్కడికి వెళ్ళలేదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు మరి సాధిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము.
వారి ఆశయ సాధన కొరకే మరి మీరు ఇక్కడ నిలబడ్డారని కూడా ఒక అనుకుంటున్నాం మేము. అంబేద్కర్ యువజన సంఘం నుండి మరి అన్నగారు పెద్దలు స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ అన్న గారిని కూడా తన సందేశాన్ని ఇక్కడ ఇవ్వవలసిందిగా మనవి. మరి ఈ కార్యక్రమానికి చాలామంది పెద్దలు వచ్చిండ్రు. ముందుగా రమణ కమిటీ ప్రెసిడెంటు, రాంబాబు సభ లీడర్, శ్రీవాణి కార్పొరేటర్, సామ రంగారెడ్డి గారు బీజేపీ లీడర్, ప్రేమ్ మహేష్ గారు కార్పొరేటర్, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నేను రావడానికి కారణమై మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశాన్ని కలిగించిన దర్పల్లి రాజశేఖర రెడ్డి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన ప్రాంతంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరియు భారత మాజీ ఉప ప్రధాని హరిత విప్లవం పితామహుడు బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహాలను ఆవిష్కరించుకోవడం మనకందరికీ గర్వకారణం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి కేవలం ఒక కులానికి లేదా వర్గానికి చెందిన వారు కాదు, నాయకుడు కాదు, ఆయన విశ్వమానవుడు, జ్ఞాన శిఖిరం. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఈరోజు మనమందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ లభిస్తున్నాయి. సామాజిక విప్లవం, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, విద్యావంతులు కావాలని, సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విగ్రహం కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు, ఇది సామాజిక న్యాయానికి మరియు మానవత్వానికి ప్రతీక. మరియు బాబు జగ్జీవన్ రామ్ గురించి మనము పిలువబడే ఒక మాట, బాబూజీగా పిలువబడే జగ్జీవన్ రామ్ గారు మన దేశానికి చేసిన సేవలు అనన్య సామాన్యం. సుదీర్ఘ సేవలు, దాదాపు 50 ఏళ్ల పాటు పార్లమెంటు సభ్యుడిగా ఉండి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. రక్షణ వ్యవసాయ శాఖ మంత్రిగా 1971 యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా భారతదేశానికి విజయం అందించడమే కాకుండా వ్యవసాయ మంత్రిగా దేశంలో హరిత భద్రతను, హరిత విప్లవం సాధించారు. సామాన్య కుటుంబంలో పుట్టి దేశ అత్యున్నత పదవులు అవరోధించిన ఆయన జీవితము మనమందరికీ స్ఫూర్తిదాయకం. ఈ మహనీయుల విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అంటే వారి ఆశయాలను మన గుండెల్లో ప్రతిష్ఠించుకోవడమే. వారు చూపిన బాటలో నడుస్తూ వివక్ష లేని సమాజాన్ని నిర్మించుకోవడమే మనం వారికి ఇచ్చే నిజమైన నివాళి. మరి ఇద్దరు మహనీయులు చూపించిన మార్గం లోపట్లే ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నుండి మొమెంటో కూడా అందివలసిందిగా కోరుచున్నాం. అలాగే ధన్యవాదాలన్నా. అలాగే మరి ప్రజాగాయకుడు జయరాజ్ అన్నను కూడా మరి శాల్వాతో సత్కరించవలసిందిగా మనవి. భీమసేన సర్వే సార్ గారు కూడా వేదిక ముందరకు రావాల్సిందిగా మనవి. సర్వే సార్ గారు ముందరకు రావాలి. भैया
అన్నా జరగాలి. సంజయ్ అన్న అన్నారు దానికి వేదిక సభ్యులు మేకల సత్యనారాయణ కూడా వేదిక అలంకరించాల్సిందిగా మనకు
అందరికీ జై భీమ్ అండి. మన భారత రాజ్యాంగాన్ని మన అంబేద్కర్ రచించి భారతీయులకి ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ సందర్భంగా ఇక్కడ సైబర్ క్రైమ్స్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. ఈ మధ్యన కొంతమంది నేను భారత రాజ్యాంగం ద్వారా చట్టం ద్వారా నేను ఒక పోలీసుగా నియమించబడ్డాను కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజలకి నేను రక్షణగా ఉండడానికి ఇక్కడ ఉద్యోగానికి వచ్చాను. కానీ కొంతమంది భారత రాజ్యాంగాన్ని చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఒక పోలీసు వేషాధారంతో ఒక జడ్జిగా ఒక అడ్వకేట్గా ఒక సినిమాలో పోలీసుగా వేసుకొని వీడియో కాల్ చేసి బెదిరించి వాళ్ళ నుంచి డబ్బులు కొల్లగొట్టడం జరుగుతుంది. కాబట్టి స్మార్ట్ ఫోన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా భయపడకుండా ఇట్లాంటి వీడియో కాల్స్ వస్తే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయండి. 1930కి కాల్ చేయండి.
ఓకేనా భయ్యా? రైట్ అన్న. ఒక్కసారి స్లోగన్ గట్టిగా పైకి రానా అన్న. రైట్ అన్న. ఓకే, థ్యాంక్ యూ భయ్యా.